Garuda Express, an international courier service. శోభన్ బాబు మరణం విషయంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లేదండి, తప్పండి. మెట్ల నుంచి తోసేసి చంపేశారు ఆయన్ని అని. నేను అది ఎట్లా పుట్టించిండ్రో కానీ మొత్తానికి వాడికి హ్యాట్స్ ఆఫ్. ఓకే, మీరు అనలేదు. ఒక విధవ నాకు తెలుసు అనుకోండి. ఒక టీవీ అతను దాన్ని అట్లా మ్యానిపులేట్ చేసి దాన్ని ఒక వాయిస్ ఏదో మార్చేసి పెట్టి అది కావాలని చేసింది. వాయిస్ మార్చారా? ఇక అది ఏం చేసినారో మొత్తానికి నేను అనని మాట అండి అది. ఎందుకంటే అసలు శోభన్ బాబు గారింట్లో అన్నం తిన్న భోజనం చేసిన ఆర్టిస్టులు ఇద్దరేనండి. ఇది శోభన్ బాబు గారు నాకు చెప్పిన మాట. ఆస్తిమోరుడు ఆశబారుడు షూటింగ్లో నీకు గుర్తుందా బాబు మోహన్ అని ఆయన గొడుగేసుకొని కూర్చుంటాడు షూటింగ్లో. పిగ్గుకు ఇది కాకూడదు. ఆయన గొడుగేసుకుని కూర్చుని మామూలుగా కూర్చున్న పక్కన మాట్లాడుకుంటూ మా ఇంట్లో ఎంతమంది ఆర్టిస్టులు భోజనం చేసి ఉంటారు అని అడిగిండు. అందరు హీరోలు చేసి ఉంటారు కదా సార్ అంటే, లేదు ఇద్దరే ఆర్టిస్టులు తెలుసా నీకు అన్నాడు. తెలియదన్న. ఎవరు సార్ అంటే నవ్విండు. చాలాసేపు నవ్వి, ఒకటి రాజుబాబు, రెండు నువ్వు అన్నాడు. అక్కడ షూటింగ్ జరుగుతుంటే ఇంటికి బాబు మోహన్ రేపు లంచ్కి ఇంటికి వచ్చాయి అన్నాడు. అమ్మో శోభన్ బాబు ఎన్నో రూల్స్ ఉంటాయంట, దీని భోజనానికి రమ్మన్నాడు ఏంటని నేను భయం. అక్కడికి నేను షూటింగ్ కాడ పర్మిషన్ అడిగి, నేను శోభన్ బాబు గారు భోజనానికి రమ్మన్నారు, టైంకి వెళ్ళాలి, టైం అంటే టైం అంట అనుకుంటేనే భయంగా వెళ్ళినా 1:02 అయిందండి. కారు దిగుతుంటేనే అయ్యగారు వెయిటింగ్ మీకోసం అన్నారు. వృద్ధిని అమ్మని ఏం బాబు లేట్ అయిందా అన్నాడు. 2 నిమిషాలు అన్నాడు. అక్కడికి చాలాసేపు నాడు వెయిట్ చేస్తున్నా అన్నాడు. అట్లా నాకు ఎన్ని విషయాలు చెప్పేవాడు. నేను ఆయన మరణాన్ని అట్లా మాట్లాడగలనా? ఆయన ఇంట్లో భోజనం చేసిన ఒకే ఒక్క సినిమా యాక్టర్గా, అంతే కదా. తెలంగాణ నుంచి నేనే కదా ఆయన ఇంట్లో భోజనం చేసిన. పిచ్చి ముండా క్రియేట్ చేశారు. అది క్రియేట్ చేసి దాన్ని ఏదో చేద్దాం అనుకున్నారు కానీ చాలా దూరం తీసుకెళ్లారు కదా దాన్ని. చాలా దూరం ఏంటి అసలు. ఇక అసలు సినిమా ఇండస్ట్రీ నుంచి వెలివేయాలి ఇవన్నీ పెద్ద మాట్లాడుకున్నారు. ఏది మాట్లాడుకున్నా నేను ఒకటే మాట మాట్లాడినా, ఆయనకు నాకున్న అనుబంధం ఇది, మీరు ఎన్ని అనుకున్నా నాకు అనవసరం అన్నా. దాన్ని క్రియేట్ చేశారు. ఎన్నికల ప్రచారంలో నాకేం పని అండి ఆ మాటకి. అసలు ఎన్నికల ప్రచారం, ఎలక్షన్ జరుగుతుంది, ఎన్నికల స్పీచ్లో గిన్నెందుకు మాట్లాడతాం అసలు చెప్పండి మీరే. క్రియేట్ చేశారు మూర్ఖులు. గాడి శత్రువులేనా? ఇక ఎవడో ఇక మనకి వద్దులేంటి. నాకు ఫలానోడే 100% అని నాకు అర్థమైంది. తెలుసు మీకు. ఇక తెలుసుకోకుండా ఆ మాత్రం మనం ఇక ఇన్నాళ్ళ ఎక్స్పీరియన్సు ఇంత కథ కొన్ని అతను క్రియేట్ చేసిన కొన్నిటిని బట్టి ఫలానోడే అయి ఉండాలి అని నాకు డౌట్ వచ్చింది. అంటే అక్కడ పనిచేసే వాళ్ళని బట్టి చూసి నేను అనుకున్నా, నాకు అనుకునే హక్కు అయితే ఉంది కదా. ఎందుకు లేదు? బ్రహ్మాండంగా. ఓహో సరే, గాడ్ ఈజ్ గ్రేట్, దేవుడే చూసుకుంటాడు అనుకున్నాను.